ఖమ్మంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దాని సుందరీకరణ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దాని చుట్టూ ఒక మంచి రింగ్ రోడ్ కూడా వేసి టౌన్ కనెక్టివిటీ పెట్టి ఆ సీత్రూ ఫెన్సింగ్ కూడా పెట్టి అందులో విరివిగా మొక్కలు ఆరోమేటిక్ ప్లాంట్స్ మెడిసినల్ ప్లాంట్స్ పెంచి ఒక మంచి వాతావరణం వచ్చేదానికి దాన్ని కూడా సుందరీకరించడం జరుగుతుంది. డంపింగ్ యార్డు వాస్తవానికి కొంచెం పట్టణానికి దూరంలో ఉండాలి. ఇప్పుడు ఉంటే డంపింగ్ యార్డ్ ఆల్మోస్ట్ పట్టణంలోకి వచ్చేసింది, దాని చుట్టూ ఇల్లు వచ్చేసింది. ఇంకా ఆడ డంపింగ్ యార్డ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ స్థలాన్ని వేరే దానికి వాడుకుందాం, ఇళ్ళ స్థలాలకు ఇంకో దానికి వాడుకుందాం. అక్కడ చెత్త కొంత తొలగించేసి కొత్త డంపింగ్ యార్డ్ కూడా ఆధునిక పద్ధతులలో పవర్ ప్రొడక్షన్ చేసే విధంగా ఆ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఆ డ్రై చెత్తతోని ఖచ్చితంగా పవర్ ప్లాంట్ పెట్టుకోవడం చిన్నది. ఎందుకంటే దాదాపు 130-140 మెట్రిక్ టన్స్ గార్బేజ్ ఖమ్మం టౌన్లో ప్రొడ్యూస్ అవుతా ఉంది. ఇంకా పెరిగే పట్టణం కాబట్టి అవసరమైతే కొన్ని పక్క మున్సిపాలిటీతో అనుసంధానం చేసుకున్నా సరే ఈ డంపింగ్ యార్డ్కి ఒక 200 పైచిలకు మెట్రిక్ టన్నులు ఎస్టేట్ చేసుకొని ఒక మినీ పవర్ ప్లాంట్ కూడా పెట్టుకోవడానికి, తర్వాత తడి చెత్త వస్తే దాన్ని బయో ఫర్టిలైజర్ కింద కన్వర్ట్ చేయడానికి కూడా ఇప్పుడు సిద్దిపేట మున్సిపాలిటీ వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు. అదే పద్ధతి ఇక్కడ రిపీట్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా కొత్త డంపింగ్ యార్డ్ స్థలం కూడా చూశారు, దానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ హిందువులకు ముస్లింలకు క్రిస్టియన్స్కు బరియల్ గ్రౌండ్స్ అంటే ఖనన వాటికలు దహన వాటికలు రెండు అవసరం ఉంటాయి. ఈ ఖనన వాటికలకేమో స్థలం ఎక్కువ అవసరం అవుతుంది, దహన వాటికలకు సరే కొంచెం తక్కువ సరిపోతుంది. ఏదున్నా సరే పట్టణం పెరిగింది కాబట్టి ఎక్కడ ఏ ప్రాంతంలో ఆ ప్రాంతానికి పోయి ఆ కార్యక్రమం చేసుకునే విధంగా ఇంకా పుట్టిన వాళ్ళు చావక తప్పదు. మన దేశంలో ఉండే పరిస్థితి ప్రకారంగా చనిపోయిన వాళ్ళని చాలా గౌరవప్రదంగా పంపిస్తాం. కుటుంబం కానీ బంధువులు కానీ బస్తీ ప్రజలు కానీ పోయి పంపించేసేస్తాం మనం. ఆ పోయినప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో కానీ మహాప్రస్థానం కట్టినాడు, చాలా బ్రహ్మాండం కట్టినారు. చాలా పట్టణాలలో అవన్నీ కూడా కడతా ఉన్నారు. కాబట్టి దీనికి కూడా ఒక 5-6 శ్మశాన వాటికలు దహన వాటికలు తీసుకోవడానికి స్థలం కూడా కలెక్టర్ గారు చూశారు, ఐడెంటిఫై చేశారు. అంటే ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతానికి పోయేటట్టు ఆ డిస్పోజల్ ఈజీగా జరిగేటట్టు పట్టణ ప్రజలకు చాలా ఈజీగా జరిగేటట్టు హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు కూడా ముగ్గురు కూడా ఏర్పాటు చేయమని చెప్పాం. దాన్ని కూడా టేకప్ చేసి గవర్నమెంట్ నుంచి డబ్బులు సపోర్ట్ చేసి వాటిని నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. ఖమ్మానికి ఈ మధ్య మనకు నేషనల్ హైవే మనకు శాంక్షన్ వచ్చింది. అది పోయే పద్ధతిలో ఒక రౌండు హాఫ్ రింగు మనకు రింగ్ రోడ్ వచ్చేస్తుంది. మిగతా హాఫ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసుకొని ఖమ్మం పట్టణానికి ఒక మంచి అవుటర్ రింగ్ రోడ్ కూడా రాబోయే 2-3 ఇయర్స్లో వచ్చే విధంగా కంప్లీట్ అయ్యే విధంగా చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. దానికి తగిన డబ్బులు R&B శాఖ ద్వారా శాఖ మంత్రి గారు కూడా ఇదే జిల్లాలో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ రింగ్ రోడ్ అనేది కూడా వీళ్ళనంత స్పీడ్గా కంప్లీట్ చేస్తాం, మంచి రింగ్ రోడ్ తీసుకొస్తాం ఖమ్మం పట్టణానికి. మిర్చి మార్కెట్ పట్టణం మధ్యకు వచ్చింది, దాన్ని తరలించాలని ఒక వాదన ఉంది. కొన్ని ఇబ్బందులు అయితే నేను చెప్పి ఆ సంబంధించిన మంత్రులు మరి ఆ మార్కెట్ నిర్వాహకులతో మాట్లాడమని నేను మినిస్టర్ గారిని కలెక్టర్ గారికి చెప్పాం. వారు పిలిచి మాట్లాడి అనువైన స్థలం ప్రత్యామ్నాయం చూసిన తర్వాత దాన్ని తరలించి ఆ మిర్చి మార్కెట్ మీద మన కూరగాయల మార్కెట్ వాడుకోవచ్చా మనం అనుకునే మోడర్న్ ఫెసిలిటీకి అది ఆలోచించమని చెప్పాం. ఆ ప్రకారంగా దాన్ని తరలించడానికి కూడా ప్రయత్నాలు చేస్తాం. ఇంకొకటి ఏంటంటే మనకు తెలంగాణలో ఆల్రెడీ 42.3% అర్బనైజ్డ్ స్టేట్ మనది. ఇంకా అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది. మనకు దాదాపుగా ఒక 67 మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ పోతే అవి కాకుండా ఇంకో 67-68 మున్సిపాలిటీలు ఉన్నాయి. 1-3 మీద పంచాయతీలు కోర్టులు రేపు ఎల్లుండి బహుశా తేలుతాయని అనుకుంటా ఉన్నా. ఇంత పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీలు ఉండడం 42% అంటే అత్యధిక అర్బన్ పాపులేషన్ ఉన్న రాష్ట్రాల జాబితాలో మనం చేరిపోయినాం భారతదేశంలో. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాలు హయ్యెస్ట్ అర్బన్ పాపులేషన్ రాష్ట్రాలకు ఉన్నాయి. వాటి సరసన మనం చేరిపోయినాం. కాబట్టి మున్సిపల్ ప్రాంతాలలో 42% ప్రజలు నివసించే ప్రాంతంలో మనం నెగ్లెక్ట్ చేయలేం. ఎందుకు అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో చాలా నెగ్లెక్ట్ చేశారు. కాబట్టి వీటిని నెగ్లెక్ట్ చేయకుండా గవర్నమెంట్ డబ్బు బడ్జెట్ ద్వారా ప్రొవైడ్ చేయాలని నిర్ణయించినాం. ఖమ్మంతో పాటు 5 కార్పొరేషన్లు కూడా నేను ఖమ్మం నుంచి అనౌన్స్ చేస్తా ఉన్నా. ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో ఈ సంవత్సరం ఈ మార్చిలో పెట్టబోయే బడ్జెట్తో కలుపుకొని ఎవ్రీ ఇయర్ ఒక 100 crores ఈ కార్పొరేషన్స్కి అన్నిటి కూడా గవర్నమెంట్ నుంచి బడ్జెట్లో పెట్టి అంటే బడ్జెటెడ్ మనీ ఆఫ్ ద గవర్నమెంట్ మున్సిపాలిటీలకు విడుదల చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తాను. వాటితోని కార్యక్రమం చాలా చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి డబ్బులు లేవు, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది, వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు లేదు. కాబట్టి డెఫినెట్గా
ఈ 100 crores అంటే ఖమ్మం కార్పొరేషన్, రామగుండం కార్పొరేషన్, కరీంనగర్ కార్పొరేషన్, నిజామాబాద్ కార్పొరేషన్, వీటికేమో ఈచ్ ఇయర్ 100 crores ప్రతి సంవత్సరం ఇస్తాం. వరంగల్ పెద్ద టౌన్ కాబట్టి, సెకండ్ లార్జెస్ట్ కాబట్టి, దాన్ని నేను మొన్న వరంగల్ వెళ్ళినప్పుడు 300 crores ఇస్తామని ప్రకటించాం ఈ ఇయర్కి. నెక్స్ట్ ఇయర్ ఎంత ఇయర్నో ఆలోచించి అది కూడా అనౌన్స్ చేస్తాం. వీటికి మాత్రం 4కి ఈచ్ కార్పొరేషన్కి ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో 100 కోట్లు కేటాయించడం జరుగుతుంది. అంటే ఈ రాబోయే 4 సంవత్సరాలలో ఖమ్మానికి 400 కోట్ల రూపాయలు వస్తాయి ప్రత్యేకమైన అభివృద్ధి కోసం. ఇప్పుడు నేను చెప్పే పనులన్నీ కూడా బ్రహ్మాండంగా చేయడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. పట్టణాన్ని బాగా కాపాడడానికి, అప్కీప్ బాగా పెట్టడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. ఖమ్మం పట్టణానికి డ్రింకింగ్ వాటర్ ఏదైతుందో మిషన్ భగీరథ ద్వారా ఇందాక రివ్యూ మీటింగ్లో కూడా చర్చ చేశాం. ఇది 100% అక్టోబర్ నవంబర్ నాటికి సాల్వ్ కాబోతూ ఉంది. అక్టోబర్ నవంబర్ మ్యాక్సిమం డిసెంబర్ తర్వాత ఖమ్మం పట్టణంలో ఇంకా మంచినీటి సమస్య అనేది ఉండదు. మనకు పాలేరు సెగ్మెంట్ ద్వారా తీసుకుంటా ఉన్నాం. మునేరు నది దాటడానికి అవలంబించాల్సిన స్ట్రాటజీ మీద కూడా ఇప్పుడు డిస్కషన్ జరిగింది. రైల్వే ట్రాక్ కూడా ఆ లైన్ ఎక్కడ దాటాలి అనేదానికి కూడా చర్చ జరిగింది. అక్టోబర్కు WTP కంప్లీట్ అవుతా ఉంది. ఖమ్మం జిల్లాలో 7 మండలాలకు, ఖమ్మం పట్టణానికి ఈ సంవత్సరంలోనే బిఫోర్ డిసెంబర్ పాజిటివ్లీ డ్రింకింగ్ వాటర్ రాబోతూ ఉంది. ఇది మంచి శుభవార్త కూడా ప్రజలకు. ఆ రకంగా బాగా జరిగే అవకాశం ఉంది. ఖమ్మానికి ఉన్నటువంటి ఒక అదనపు సదుపాయం ఏంటంటే ఈ BPS, LRS రెగ్యులరైజేషన్లో మున్సిపాలిటీకి 100 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు దాని ₹1 కూడా ఖర్చు పెట్టకమని కమిషనర్ గారికి ఆదేశం ఇచ్చారు. ఖమ్మంలో ఇంకొక 70 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో, వివిధ రూపాయలు డబ్బు కూడా ఉంది, హార్డ్ క్యాష్. అంటే 170 కోట్లు కార్పొరేషన్ కలిగి ఉంది ఇప్పుడు ఆల్రెడీ. 100 కోట్లు ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. అంటే 270 కోట్ల రూపాయలు వారికి రెగ్యులర్ బడ్జెట్తో సంబంధం లేకుండా ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది. అంటే ఈ వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చి 31 తర్వాత ఈ 270 కోట్లతో పాటు ప్రభుత్వం నుంచి ఇచ్చే అదనపు శాంక్షన్స్, సపోజ్ ఇప్పుడు షాదీఖానా ఉంది, వాళ్ళు కట్టే అక్కర్లేదు, గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తుంది మైనార్టీ డిపార్ట్మెంట్ నుంచి. రింగ్ రోడ్ ఉంది, వాళ్ళు పెట్టే అక్కర్లేదు, అది R&B డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు. ఇట్లా రకరకాల మిషన్ భగీరథ ఉంది, వాళ్ళు పెట్టే అక్కర్లేదు, బయట నుంచే వచ్చేస్తుంది. కాబట్టి ఈ పనులు ప్రత్యేకంగా విత్ ఇన్ ద టౌన్ మొత్తం సుందరీకరణకు, రోడ్స్ వైడెన్ చేసుకోవడానికి, మంచి పనులకు ఉపయోగించుకోవడానికి, మంచి వనాలు పెంచుకోవడానికి, గ్రీనరీ పెంచుకోవడానికి, డ్రైన్స్ అని క్లీన్ చేసుకోవడానికి, లోతట్టు ప్రాంతాల్లోకి పెద్ద వర్షాలు పడేప్పుడు నీళ్ళు రాకుండా ఉండడానికి, మునేరు నది కొంచెం ఫ్లడ్ బ్యాంక్స్ వేసుకోవడానికి, దాని పేరు ఏంది గొల్లపాడు కాలువ కూడా పొంగి నీళ్ళకి వస్తుందని చెప్పి పాప నాకు దళిత బస్తీ ప్రజలు చెప్పినారు ఇప్పుడు ఇందకపోతే, మా పెద్ద వర్షం వచ్చినప్పుడు మాకు వస్తున్నాయి సార్ అని చెప్పి. అట్లాంటి వాటికి బ్యాంకులు వేసి వాటిని రక్షించుకోవడానికి వీటన్నిటి కూడా ఉపయోగపడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి 270 కోట్ల రూపాయలు 31 మార్చ్ తర్వాత ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటాయి డబ్బులు. సపోజ్ టు బి గుడ్ మనీ. దీంతో చాలా మంచి పనులు జరగాల. అసెంబ్లీ సమావేశాల తర్వాత మళ్ళీ 2 days కోసం నేను ఖమ్మం వస్తాను. ఆ టైంలో మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి తరువుగా, అప్పటికి ఎన్నికలు కూడా అయిపోతాయి కాబట్టి గొడవ కూడా ఉండదు, ప్రజాప్రతినిధులు కూడా ఎలక్ట్ అయి ఉంటారు. అందరు కలిసి కూర్చొని చాలా చక్కగా ప్లాన్ చేసి ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇదైతే రొటీన్ అయిపోయింది, ఇది కొత్త విషయం కాదు, కాకపోతే చెప్పాల్సిన అవసరం ఉంది. 2 పట్టణాలలో కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వాళ్ళ మీద వేసేటువంటి పెనాల్టీ ఇక్కడ ఖమ్మంలో 5,70,00,000 ఉంది, వరంగల్లో 3.59 కోట్లు, అంటే 3.5 కోట్లు ఉంది. ఈ రెండింటిని కూడా వేవ్ చేస్తూ ఉన్నాం. రేపే ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం గవర్నమెంట్ నుంచి. ఆ విధంగా కొంత పేదలకు ఏదో లాభం జరిగే ఆస్కారం ఉంటుంది. దీనిలో ముందుకు మాత్రం డిసిప్లిన్ మున్సిపల్ అధికారులు తెచ్చుకోవాలి ముందుకు. ఆ విధంగా ఈ వడ్డీ ఏదైతే ఉందో వాళ్ళ మీద చేసే పెనాల్టీ, దాన్ని గవర్నమెంట్ వేవ్ చేస్తూ ఉంది. ఇది ఎవ్రీ ఇయర్ చేస్తుండే పనే. ఈసారి ఖమ్మం, వరంగల్ 2 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఈ వడ్డీ వేవ్ చేస్తూ ఉన్నాం. ఇవి జరిగినటువంటివి, ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇవి జరిగితే ఖమ్మం పట్టణం నిజంగా ఒక మంచి ఆరోగ్యకరమైన పట్టణం తయారవుతుంది, ఎక్సలెంట్ పట్టణం తయారైతే. స్కోప్ కూడా ఉంది, చాలా మంచి స్కోప్ ఉంది ఖమ్మం పట్టణానికి. అద్భుతమైనటువంటి డ్రింకింగ్ వాటర్ సమస్య పోయింది పర్మనెంట్గా. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరిగిపోతే ఒక మంచి క్లీన్ పద్ధతిలో జరుగుతుంది. పవర్ సప్లై కూడా ఇప్పటికే 24 hours వస్తూ ఉంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా పటిష్టపడతా ఉన్నాం. కాబట్టి 100% పవర్ సప్లై బాగుంటుంది, డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఉంటుంది, మంచి శానిటేషన్ ఉంటుంది, మంచి ఎక్సలెంట్ గ్రీన్ కవర్తోని ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆ విధంగా నేను చేసుకుంటూ పోవచ్చు. రేపు
2 ఇరిగేషన్ ప్రాజెక్టులకు నేను ఫౌండేషన్ వేయబోతా ఉన్నాను. ఒకటి భక్త రామదాస్ ప్రాజెక్టు, చాలా మంచి ప్రాజెక్ట్, అది పాలేరు నియోజకవర్గానికి వరప్రదాయనిగా ఉంటుంది. సుమారు 60,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు. దాన్ని వార్ ఫుడ్ బేసిస్లో యుద్ధ ప్రాతిపదికన 100 crores ఆల్రెడీ శాంక్షన్ చేశాం. నెక్స్ట్ సీజన్ టెండర్లు కూడా పిలిచారు, అయిపోయింది. నేడో రేపో టెండర్లు ఓపెన్ కూడా చేస్తారు. ఈ సీజన్లోనే కంప్లీట్ చేసి జూన్ జూలై